ఎంతమంది సిద్ధపడ్డారు? మనకు లూకా స్వార్త 7వ అధ్యాయం 30వ వచనం. తమ విషయమై దేవుని సంకల్పంలో నిరాకరించిరి. ఏంటి బాప్తిస్మం అంటే? దేవుని యొక్క సంకల్పం. ఎవరు ధృవీకరించినారు? పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అని. కాబట్టి ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మం తీసుకునకుండా వాళ్ళు ఏం చేసి ఏమైనారట? వాళ్ళు నిరాకరించిరి. ఏమన్నారు? నిరాకరించినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బాప్తిస్మం అనేది ఏదోలే అనుకుంటా ఉన్నారు. కానీ బాప్తిస్మము దేవుని యొక్క సంకల్పం. ఏంటి దేవుని యొక్క వాస్తవంగా దేవుని సంకల్పం నెరవేర్చడానికి, దేవుని చిత్తం జరిగించడానికి మొట్టమొదట అడ్డుపడేటువంటి వ్యక్తి ఎవరు? అడ్డుపడేటువంటి శక్తి ఎవరు? సాతాను. ఈ సైతాను డైరెక్ట్గా చేయదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నూతనంగా మొదలు ప్రారంభించాలి, బాప్తిస్మం ఇవ్వాలి, మీకంటే మాకు ఎక్కువ బాధ్యత. సైతాను మమ్మల్ని నశింపజేయాలి, రాకుండా చేయాలి, ఎన్నో ఆటంకాలు చేస్తాం. పెద్ద అపాయం నుంచి పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది ఒక 4 అడుగులలో నిలబడిపోయాడు మేము వచ్చేటప్పుడు. నాకు అప్పుడే అర్థమైంది. నేను అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను. సైతాన్ యొక్క దేవుని సంకల్పం నెరవేర్చు. కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని సంకల్పం ప్రకారం బాప్తిస్మం ఇవ్వడానికి, నూతనమైన మందిరంలో ప్రభు పనులను ప్రారంభించడానికి అంతకంటే ఎక్కువ బాధ్యతతో మేము వస్తాం. కాబట్టి మీరు ఎవరైతే ఈ బాప్తిస్మం తీసుకోకుండా మరి దేవుని యొక్క సంకల్పాన్ని దూరం చేసుకుంటా వస్తారు. కాబట్టి మానవుని జీవితంలో దేవుని యొక్క సంకల్పం అంటే చూడండి, ఒక మాట దేవుని సంకల్పం అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 చూడండి, చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం అంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నారు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, బాప్తిస్మం కొరకు ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, తీసుకున్నటువంటి వాళ్ళు. అందుబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ ఆ యొక్క పేపర్లు అవి ఫిలప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి బాప్తిస్మం గురించినటువంటి వాక్యం, బాప్తిస్మం గురించిన బోధ వినకుండా నేనైతే బాప్తిస్మం ఇవ్వాలి. ఈ బాప్తిస్మము మరి వాక్యం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కానీ నేను ఇవ్వాలి. అది ఎందుకంటే ఇప్పుడు మనకు ఇతర సంఘాలకు ఉన్నటువంటి వ్యత్యాసం, తేడా ఏంటంటే చూడండి, దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ఏర్పరిచినటువంటి ఈ సంఘాలలో మొట్టమొదటి దేశ ప్రాధాన్యత. చాలామంది అనుకుంటున్నారు ఆరాధనకు లేదా బల్ల తీసుకోవడం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ అన్ని రకాల సంఘాలలో ఉన్నాయి. ఇప్పుడు అనేకులు ఇండిపెండెంట్గా ఉన్నారు, రకరకాలుగా ఉంటా ఉన్నారు. అయితే మొట్టమొదట దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి ఈ సంఘంలో అంటే ఇప్పుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా దేవుడు ఈ లోకంలో ఈ సంఘంలో ఏమున్నదంటే ఎవరిని జ్ఞాపకం చెప్పగలరా అమ్మా? క్రమము, దైవికమైనటువంటి క్రమము. ఈ దైవికమైన క్రమం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. ఉదయం ఆల్బర్ట్న మేము ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమేమి సంఘాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ తను చెప్తా వచ్చినాడు. కాబట్టి
ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రాంతంలో ఈ మందిరము బల్లను ప్రారంభించేటప్పుడు దాని ఆవశ్యకత ఎంతో వేగంగా చూస్తా వస్తాం. నిజమే, ఇక్కడ దేవుని ఈ బల్లను ప్రారంభించడం ఆయన సంపూర్ణమైనటువంటి ఉద్దేశమై ఉంటున్నది. ఇక్కడ అవసరమైంది. ఎందుకు అవసరమైందంటే ఇక్కడ దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు ఇక్కడ ఉన్నారు లేదా, వారికి ఈ బాప్తిసం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు బాప్తిసం వాక్యంలోకి మనం వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళక మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించుకొని చదువుకొని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా కొన్ని విషయాలు అడుగుతూ వస్తాం. వీటన్నిటిలో సంపూర్ణంగా అయిన తర్వాతనే అప్పుడు మీరు బాప్తిసం యొక్క ప్రతి దగ్గరికి మిమ్మల్ని అనుమతించకపోవడము మీకు ఏమైనా అధికారానికి ఇచ్చినటువంటి అధికారం. నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిహెచ్డీలు, బైబిల్ థియాలజీలు, ఆయాలజీలు అన్నీ మేము చేయలేదు. ఎలీషా ఎట్లా ఏ విధంగా ఉన్నాడంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా. కాబట్టి తాను 2 అంతల ఆత్మచేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయనకు అధికారం. ఆ విధంగా మేము కూడా దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క ఆయన పరిచయం చేయడాన్ని బట్టి దేవుడు తన ఆత్మటువంటి అధికారం అనేది ఇస్తా వచ్చాడు. ఒక పర్యాయము ఫిబ్రవరిలో ట్రైనింగ్ అయిన తర్వాత దేవుని మందిరానికి నన్ను ఒక లక్షపేటని తెలంగాణలో వేస్తా వచ్చినప్పుడు నేను నా మనసులో అనుకున్నాను, నిజంగా దేవుడు నన్ను పిలిచింటే నాకు భగత్ సింగ్ గారి దగ్గర ప్రార్థన చేయాలి. అప్పటికే ఆయన వీల్చైర్లో పోతా ఉన్నాడు, వీల్చైర్లో తీసుకుని వస్తాను. అది నిజమైంది అనుకుంటా వచ్చాను. అప్పుడు అగస్టిన్ గారు ఉన్నాడు. అగస్టిన్ గారు వచ్చేసి రాయా నేను ఒక సంఘం పంపిస్తాను రా అంటే అదే సమయంలో భగత్ సింగ్ గారు ముందు నుంచి వీల్చైర్లో భగత్ సింగ్ గారిని తీసుకొని వస్తానే రా ప్రార్థన చేస్తాను. మామూలు ఆఫీసులు చేసేవాడు, ఇక్కడనే చేస్తామని భగత్ సింగ్ గారు వీల్చైర్ ఆయన పట్టుకొని మోకాలు అడిగాడు. నువ్వు కూడా రా అని చెప్పేసి నన్ను అక్కడనే మోకాలు నుంచి ప్రార్థన చేసి ప్రభా మరి ఈ సేవకు నేను సేవకు పంపిస్తా ఉన్నా, మీరు అభిషేకించండి అని చెప్పేసి ప్రార్థన. ఏదైతే నేను టెస్ట్ పెట్టడం కాదు కానీ నేను అడుగుతా వచ్చాను. నిజమే, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క పరిచయం కూడా. వాటిదైతే మరి నామం చేసుకునండి. మొట్టమొదట బాప్తిస్మం అంటే కూడా దేవుని యొక్క సంకల్పం. మరి చదువుతారా మీరు బైబిల్? కాబట్టి అది దేవుని వాక్యంలో ఉంది. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం. రెండవది దేవుని సంకల్పం ఎవరు తీసుకుంటారంటే దేవుని సంకల్పం ప్రకారం పిలువబడినటువంటి వారు. ఎవరు పిలువబడినారు? జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తు ప్రేమలో దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఎవరంటే వాళ్ళు బాప్తిసం తీసుకోరు, ఎవరంటే వాళ్ళు రక్షణ పొందడానికి పిలవరు. అవి సంకల్పం అవసరం. కాబట్టి మనము బాప్తిస బోధనకి వెళ్ళక మునుపు ఒక వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుదాం. కాబట్టి మీ జీవితాలను విడిచి మారుమనసు పొందుటకు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధని హస్త నిక్షేపణను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమవుటకు సాగిపోదాము. ప్రార్థన చేస్తాము వాక్యం నిమిత్తమై. ప్రేమల పరిశుద్ధులకు తండ్రి, జీవికైనటువంటి మా దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు దేవ, కృపా కనికరల తండ్రి, నమ్మదగిన దేవ, మనం స్తుతించి బోధించి ఆరాధిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ప్రభా హెర్మోను నూతనంగా ఇక్కడ ప్రారంభించబడిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మొట్టమొదటిగా ప్రభా ఈ దినము మొదటి బాప్తిసం సంబంధించినటువంటి సాక్ష్యం, ఆ తర్వాత నూతనమైన బల్లను ప్రారంభించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవ తండ్రి,
నీ దాసుడు ఆలకిస్తుండగా నీ స్వరం వినిపించమని వేడుకుంటున్నాము. మోషేతో మీరు సెలవిచ్చినట్లు అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను సెలవిస్తా వచ్చారు. ప్రభు అపోస్తుల కార్యం 1:8 ప్రకారం ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి నల్లదని సెలవిస్తా వచ్చారు. ప్రభు మరి మైకు ద్వారాను లోపల ఉన్నటువంటి వారిను వినడానికి తండ్రి మీ ప్రభావిని దయతో ప్రేరేపించమని వేడుకుంటున్నాము. వినుట వలన విశ్వాసం కలిగిన సెలవిస్తా వచ్చారు. నీ వాక్యం వెల్లడి ఎవడతోడనే వెలుగు కలిగిన సెలవిస్తా వచ్చారు. మహాగణుడు మహోన్నతుడు దేవ దయతో మీ దాసుని రక్తపోషణ తెచ్చుకుంటా ఉన్నాము. కనబడి శక్తులు చీకటి శక్తులను నజరేటువంటి యేసు నామంలో బంధిస్తా ఉన్నాము. మీ రక్తపోషణ తెచ్చుకుంటా ఉన్నాము. ప్రభువా మీరు మాత్రమే మమ్మల్ని బలపరచుకునే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది వాక్యమును ధ్యానించుకుంటుండగా ప్రతి ఒక్కరి హృదయంలో అర్థం చేసుకొని వారి హృదయాలలో ప్రభావ నీ వాక్యం నింపబడ్డాన్ని బట్టి విశ్వాసం ఇంకా బలపరచబడడానికి మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ మనము మరి కూర్చోండి. ఇక్కడ మనము కొన్ని విషయాలు చూడాలి. ఈ యొక్క 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో 7 విషయాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటి నిర్జీవ క్రియలను వీడచ్చు. రెండవది మారు మనస్సు పొందుటయు 2. మూడవది దేవుని అందలి విశ్వాసం కదా. 4వది బాప్తిస్మమును గురించిన బోధ. ఇప్పుడు 5వది హస్త నిక్షేపణం. 6వది మృతుల పునరుత్థానము. 7వది నిత్యమైన. మరోసారి చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు, తీసుకునేవారు, ఇప్పుడు తీసుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 5 మందే. 5 మందేనా? వెరీ గుడ్. చూడండి దించండి. ఇప్పుడు ఈ 7 విషయాలలో బాప్తిసం నుంచి బోధ ఎన్నో విషయము? అది ఎన్నో విషయము? 4. అంటే బాప్తిసం బోధకు ముందు 3 ఉన్నాయి, బాప్తిసం బోధ తర్వాత 3 ఉన్నాయి. ఒక ఆయన చెప్తాడు చర్చికి స్పెల్లింగ్ ఏంటంటే CHURCH అని. ఒక ఆయన చెప్పి టైల్ ఈజ్ హెడ్ ఈజ్ టైల్ అంటే మధ్యలో యూఆర్ మిడిల్. యూఆర్ అనేది మిడిల్. ఇక్కడ CH వస్తుంది, అక్కడ CH కదా. అట్లా బాప్తిసమును గురించినటువంటి బోధ అనేటువంటి ఈ అంశమునకు ముందు 3 ఉన్నాయి, అటు తర్వాత మళ్ళీ 3 ఉన్నాయి. మిడిల్ అనేది ఇక్కడ ఒక మాట గమనించండి. ఇక్కడ ఇప్పుడు నిర్జీవ క్రియలు, మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసం. ఆ తర్వాత బాప్తిసము అని లేదు, ఏమనేది? బాప్తిసము లు అనేది. అంటే అర్థం ఏంటి? బహువచనమా ఏకవచనం? అది బహువచనం. బాప్తిసము అంటే ఏకవచనం, బాప్తిసములు అంటే చాలా మంది ఈ విషయాలు స్పష్టంగా ఎవరికి చెప్పడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, యోహాను దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను అంటే, అయ్యా నేను నీ చేత బాప్తిసం తీసుకుంటే నువ్వే నా దగ్గరికి వస్తావా? ఇదేమైనా పద్ధతేనా? కారణం ఏంటి? సృష్టికర్త అయినటువంటి దేవుడు, వినండి బాప్తిసం చాలా జాగ్రత్తగా వినాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు తను సృజించినటువంటి స్పష్టం. ఎవరు సృజించినవాడు? మానవుడు. ఆ మానవుని స్పష్టంతో బాప్తిసం తీసుకోవడం అనేది చాలా వండర్ థింగ్, ఆశ్చర్యకరమైనటువంటి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నివారింప చూచెను అనేది వాక్యం. మనకి ఎన్ని వాక్యాలు తీసుకుంటామంటే సమయం కాదు. అప్పుడు వెంటనే యేసుడు నీతి యావత్తు ఇలాగ జరిగించుట మనకు అయి ఉన్నది. అది మొదటి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడి. చదవండి 3వ అధ్యాయం తర్వాత చదవండి. అన్ని వాక్యాలు చదవకుండా చెప్పుకుంటారు. నీవు నా యొక్క కూర్చున్నావా అని ఆయన నివారింప చూచును అని యేసు ఇప్పటికీ కానిమ్మో నీతి యావత్తు
ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. బాప్తిసం మొట్టమొదటి బాప్తిసం అనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. ఈ దేవుని సంకల్పం నెరవేర్చకుండా ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిశీలన ఏం చేసినారు? వాళ్ళు నిరాకరించిన దేవుని సంకల్పం. రెండవది బాప్తిసం తీసుకోవడం, అది నీతిని, దేవుని యొక్క నీతిని నెరవేర్చడము అని. కాబట్టి బాప్తిసం అనేది మరి బోధలు రకరకాల అనాది కాలం నుంచి బాప్తిసం గురించి అన్ని రకరకాల ఉంటారు. అయితే యోహాను ఏం చెప్పాడంటే, నేను నీటిలో బాప్తిసం వస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు చెప్పండి, చూడండి ఏమనింది, ఎక్కడేమో 11 వచ్చినగా, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. అంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలో. ఇప్పుడు ఈ యేసు యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? వ్యాపారస్తులు వచ్చారు, పోలీసులు వచ్చినారు, మామూలు ప్రజలు వచ్చినారు, అన్ని రకాలు వచ్చారు. ఒక్కొక్కరు అయ్యా మేము బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలంటే, ఎవరైనా మీకు ఉన్న జీతంతో తృప్తి పొందండి, లంచాలు తీసుకోవాలండి. సరే మారు మనసు పొందారా వాళ్ళు? పొందినారు. మరి ఇంకొకరు వచ్చారు. ఇంకొకరు వచ్చి ఏమడుగుతున్నారట? చూడండి అనేక, చూడండి 17వ వచనంలో ఉంది, సద్దుకైలలోను కాబట్టి పరిసయ్యులు సద్దుకైలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెప్తా వచ్చాడు. కాబట్టి మనకు కూడా పిల్లరా, మారు మనసుకు ముందు అవసరమైన విషయం ఏంటంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదవండి. 38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఏం వరం పొందుతారట? మారు మనసు పొందే కాదు, మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి బాప్తిసం అనేది 2 విధాలు. అంటే మొట్టమొదట స్థానిక సంఘములకు, మనుషులకు సాదృశ్యంగా నీట ముంచి, బాప్టైజ్డ్ అంటే ముంచి వేయుడా. ఏదో నీళ్లు తీసుకుని సలకరించినవో అయిపోయింది. చిలకరింపు బాప్తిసము వాక్యానుసరమైంది కాదు. ఎన్ని థియాలజీలు, ఎన్ని బీజేస్టులు, ఆ హెచ్చులు, ఈ హెచ్చులు ఎన్ని చెప్పినా కానీ అది వాక్యానుసారమైన క్రమం కాదు. ఏమన్నా ఎదురొస్తుందా? కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యానుసారమైనది బాప్తిసం అంటే నీళ్ళలో ముంచి తీసుకువెళ్ళాలి, మారు మనసులు నింపుతాం. కాబట్టి ఇప్పుడు మనం బాప్తిసం 2 రకాలు ఉన్నాయి. మనుషులకు, సంఘానికి సాక్షాత్తం మనం తీసుకుంటాం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మరి బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే అయిపోయి చక్కగా మాకు రూట్ ఏర్పడింది, హైవే కొత్తగా కడప నుంచి తిరుపతికి. ఏం వేస్తారంట? డబ్బులు శాంక్షన్ అవుతారు. 4 వేలు 6 వేలు వేస్తారట. నాకు ఈ రాళ్ళు వచ్చేటప్పుడు నాకు ముందు నుంచి డౌట్, ఇది ఎక్కువ యాక్సిడెంట్ రోడ్, ఇది హెవీ రోడ్ ఇది. అట్లా బాప్తిసం తీసుకుంటే మనకు 6 వేలు వేరు, 8 వేలు వేరు, 7 వేలు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి కదా. పరలోక రాజ్యానికి బాప్తిసం డైరెక్ట్ మార్గము కాదు. అందుకని ఆయన యోహానయ్య చెప్తారు, ఇది మారు మనస్సు మీరు పొంది అంత అయిపోయింది అనుకుంటా ఉన్నారేమో, ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. కాబట్టి మారు మనసు తగ్గ ఫలమును మీరు ఫలించాలి. ఫలించాలంటే ఎవరు ఫలిస్తారు? ఒక చెట్టు ఫలిస్తారు కదా. ఈ చెట్టు ఫలించాలంటే ఏం చేయబడాలి? ఒక గొయ్యి తీయాలి, దాంట్లో ఎరువు వేయాలి,
ఒక చెట్టును నాటాలి. చెట్టును నాటిన తర్వాత అదేమవుతుంది కిందికి. అందుకని యూదా గురించి అది లోపలికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించిందంట. ఎంత ఫలించిందంట? 100 అంతలుగానో 60 అంతలుగానో 30 అంతలుగానో. అంటే మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఫలించాలి. ఫలించడానికి మరి ఫస్ట్ మొట్టమొదటి త్రవ్వబడాలి. కొన్ని పరీక్షలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఏంది ప్రభావ బాప్తిస్మం తీసుకున్నాక విశ్రమలు వస్తున్నాయి. పిల్లరా మీరు సెట్ అయి నిలబడడం కోసమే మేము అనిలన్నా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎవరు చూసినా ఇది ఫ్రెండ్స్ అంతా ఇట్టున్నారు. వీళ్ళు భాషలు తీసుకున్నారే దాని చూసినారా సిటీలు పెడతారేమో. ఎందుకంటే దేవుడు దూరం చేస్తాడు. గట్టి నిలవబడాలి కదా. నిలబడిన వ్యక్తి ఎప్పుడైతే గట్టిగా నిలబడతామో ప్రభు కొరకు వాళ్ళని ఏం చేస్తారంట? ఫలింపు చేస్తారు ఈ సంఘంలో. కాబట్టి ఉత్తరం వెళ్తాం. చూసాం కదా, ఏం చూసినాము? హెచ్చు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో సెంటర్లో బాప్తిస్మములు అనేది 2 రకాలుగా చూస్తా వచ్చు. అయితే బాప్తిస్మం తీసుకోవడానికి ముందు 3 విషయాలు ఉన్నాయి. ముందు ఏంటి? మొట్టమొదట నిర్జీవ క్రియలను విడచి. నిర్జీవ క్రియలు వెంటనే మారు మనసు కాదు. మారు మనసు ఎప్పుడు వస్తుంది? నిర్జీవ క్రియలను విడించడం. మారు మనసు అంటే ఏంటంటే తిరిగి జన్మించడం, ఇంకా రక్షణ పొందడం. ఇన్ని రకంగా చెప్పుకుంటా వస్తారు. మారు మనసు పొందడానికి నిర్జీవ క్రియలను విడవకుండా ఎవరు మారు మనసు పొందారు. ఇప్పుడు మారు మనసు అంటే ఏమర్థం? మేము ఎన్సీసీలో ఉన్నప్పుడు ధైర్యము, బాహ్యము, పీచేయముట్ అంటే ఏమర్థం? ఏమా పీచేయముట్ అంటే నేను ఎత్తలు వేడి ఇట తిరిగడం కదా పీచేయముట్. అది మారు మనసు అంటే ఏంటి? తిరిగి వేయబడ్డారు. ఎందుకు తిప్పేస్తారు? ఒక పాట లేదు, ద వర్డ్ ఈస్ బిహైండ్ మీ, ద క్రాస్ ఈస్, సిలువ నా ఎదుట ఉంది, లోకం నా వెనుక. కాబట్టి మన బాప్తిస్మం తీసుకోవడం మునుపు నిర్జీవ క్రియలను విడవాలి. నిర్జీవ క్రియలు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి? ఈ ఆచార వ్యవహారాలు, లోక సంబంధించినటువంటి ఏంటివి, ఈ యొక్క వ్యభిచారము, అవి ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు. ఇవన్నీ తీసుకువెళ్ళబడ్డాయి. అంకులు నేను అన్నీ విడిచిపెట్టేసినా అయిపోయింది, నాకు బాప్తిస్మం అన్నీ విడిచిపెడితే మరి బాప్తిస్మం తీసుకుని పొడికి నేర్పడినావే. నేను ఒకసారి ఇట్లనే ఉన్నాను. నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి హెబ్రోన్లో తీసుకున్నప్పుడు 1982లో నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను అనుకున్నా, బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ భావం అని వేసుకుని వచ్చింది కదా, మరి నా మీద కూడా వస్తుందా అనుకుంటే ఇట్లా చూస్తే ఒక పురుగు, చెక్క పురుగు మారుతా ఉంది. ఇదేంటి వేసుకోవడం మీద పావరం వచ్చింది, నాకు ఏమొచ్చింది? చెక్క పురుగు తిరుగుతూ ఉంది. కానీ నేను బాప్తిస్మం తీసుకున్న కొన్ని శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ పడిపోవడం ఇది సామాన్యంగా జరుగుతుంది. నా శత్రువు నా మీద అతిశయపడవద్దు, నేను పడినను తిరిగి లేస్తాను. అట్లా పడిపోయినప్పుడు నేనేమన్నానంటే అసలు నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసింది వాని సాక్ష్యం బాగలేదేమో అనుకుంటాను. వాని సాక్ష్యం విఫలైపోయిందేమో అనుకుంటారు. అడుగుతారా? చేయి పెట్టడం ముఖ్యం కాదు, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తారు. నువ్వు క్రమంగా దేవుని యొక్క వాక్యం వెలుగులోకి రా, దేవుని సన్నిధికి రా. కాబట్టి మారు మనసుకు ముందు నిర్జీవ క్రియలు, లోక సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు ఇవి అన్నీ విడిచిపెట్టేసేయాలి. పెళ్ళినప్పుడు, తర్వాత చనిపోయినప్పుడు అన్నీ బయటపడతాయంట. ఏంటంట? చనిపోయినప్పుడు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు. మా నాన్నమ్మ చనిపోతే మా ఊరోళ్ళు వచ్చి, పొరపాట్లు వచ్చి, మేమంతా మా బంధువుల్లో మేముంటే ఒకరు వచ్చేసి 2 కాళ్ళకు, శవానికి 2 కాళ్ళకు దారం చుట్టినారు. మేము కూడా గమనించుకోవాలి. మా నాన్న చూసినాడు, ఎవరో ఇది కట్టేసి కొద్దిగా లేదు నాయన, అది కట్టాలి. ఇవి ఆచార వ్యవహారాలు, నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే తెలుగులో ఏమంటారన్నా? చచ్చిపోయినటువంటి క్రియలు. కాబట్టి నిర్జీవుల నుంచి తర్వాత ఎప్పుడైతే నువ్వు నిర్జీవులు ఇస్తావు అప్పుడు మారు మనసు వస్తుంది. ఎప్పుడైతే మారు మనసు వస్తుందో తర్వాత ఏమొచ్చిందంట? దేవుని యందలి అప్పుడు వస్తుంది, అంతవరకు రాదు. దేవుని యందలి విశ్వాసం వచ్చిన తర్వాతనే
బాప్తిస్మములు వస్తాయి. మొదటి బాప్తిసం మేము ఇస్తాం. రెండవ బాప్తిసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా మీకే ఇస్తాడు. అది ఒక రోజుతో జరిగేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. బాప్తిసం ఇచ్చిన తర్వాత అంత అయిపోయింది అనుకోకూడదు. నేను ఒకసారి కొన్ని ఇది చదువుకుంటా వచ్చినప్పుడు ఎందుకు ఇంత చదువుతూ ఉన్నట్టే అప్పుడే లోకం పూర్తి చనిపోయారా చనిపోలేదు. మాకు గడ్డం వస్తారు, గడ్డం వస్తే ఒకరోజు నిన్న చేసుకొని వచ్చినాక సంవత్సరం అంతా ఇంట్లో ఉండాలనుకుంటే అవుతుందా? అది పెరుగుతూ ఉంటుంది, మేము పెరుగుతూ ఉన్నాం. అట్లనే పాప తల నుండి సత్యంత వరకు, లేదంటే వేసుకొని వచ్చేంత వరకే, మనం సత్యంత వరకైనా ఆయన వచ్చేంత వరకైనా పాపము సాతాను మనం వెంబడిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రావాలి కదా, చేసుకుంటూ వస్తాయి దేవుడు. అప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యంలో యెహోవా ఒక మాట జరిగేది ఏంటంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకుంటా నరుల వశంలో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగురు. కాబట్టి ఇది మళ్ళీ దీనివల్ల మోసపోకండి. దేవుడు మనం నిలబెడతాడు. మలాఖీలో 3 ఉన్నట్టు పొద్దున్న చదవద్దాం, వినండి, మన సమయం లేదు. బాప్తిస్మం అంటే చూద్దాం ఏంటంటే ఇంకా చూద్దాం. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం, రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం. ఈ వచనాలు మనం అందరం కలిసి మనం చదువుదాం. మొదట 3వ వచనము అందరం కలిసి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలో నుంచి బాప్తిసం పొందించమని నేను ఎరుగగా. ఇప్పుడు 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇప్పుడు బాప్తిసం అనేది దేనికి సాదృశ్యం అంటే, ఇప్పుడు నీళ్ళలోకి తీసుకొని పోతాం. నీళ్ళలోకి తీసుకొని పోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు బాప్తిసం ఉందని మీరు సాక్ష్యాలు చెప్పిన తర్వాత ముంచుతా లేరు. కొంతమంది చూడండి, మీరు బాప్తిసం ఏ నామంలో తీసుకున్నారంటే తప్పకుండా మన తల్లి చెప్పారు, కుమారుడు చెప్పారు, పరిశుద్ధాత్మ చెప్పారు, మనం తీసుకోవాలా అంటారు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే వీళ్ళు గమనించండి. ప్రభువు అంటే కొత్త నిబంధనలో ఎక్కడ చూసినా దేవుడైన యెహోవా తండ్రి అయిన మన దేవునికి ఏమి పేరు రాయబడలేదు, ప్రభువు అని రాయబడతా వచ్చింది. అయితే రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే యేసు అనేది అది ఆయన పుట్టుకలో ఆయన దేవుడు ఇచ్చినటువంటి పేరు యేసు అనేది. క్రీస్తు అంటే అతను అభిషేకించబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు అయిన అంటే ప్రభు తండ్రి, యేసు అంటే కుమారుడైన దేవుడు, క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ యొక్క మనం ఆశీర్వాదిస్తాం కదా, ధ్యానిస్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య. ఇది బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు మనం ఏం చేస్తారంటే నీళ్ళలో ముంచుతాం. ఎవరైనా అన్న నన్ను నీళ్ళలో ముంచొద్దు, నేను ఏదో నీళ్ళు సలిగిపోతాను ఎక్కడ వచ్చినాము అందుకు నీళ్ళలో ముంచడానికి పెట్టిందంటే ఏముంది మన వాక్యం ఏం చేద్దాం. ఇక్కడ ఈ రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వెళ్తున్నాం. ఆయన మరణంలోనికి బాప్తిసం. ఇప్పుడు ఏం చేసినామంటే నీళ్ళలో ముంచివేస్తుంటే మనం యేసు ప్రభుతో పాటు చనిపోయినాం. ఉంది కదా 4వ వచనంలో ఉంది కదా, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన
మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. అంటే ఏమర్థం? ఇప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు నీవు ఇప్పుడు బాప్తిస్మం అంటే లోకానికి చనిపోయిన వారం, అవునా? లోకానికి లోక క్రియలకు అంటే నిర్జీవ క్రియలు అన్నీ నిర్జీవ క్రియలు. ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని ఎన్నో పెట్టుకుంటారు. ఎన్నో ఒక ఆయన వాళ్ళ భార్య చనిపోతే ఇంట్లోనే పెట్టుకున్నారట. రీసెంట్గా తిరుపతిలో ఒకటి చదివింది తెలుసుకుంటుంది కదా, ఆమె ప్రైవేట్ లెక్చరర్ కదా, లెక్చరర్ అయితే కొడుకు విడివిడి జ్ఞానంతో అటువంటిది. ఈ పిల్లోడు రోజు స్కూల్ వాళ్ళమ్మ మాత్రం ఇది చనిపోయేది. విన్నారా విషయం? చనిపోతే తిరుపతిలో జరిగింది ఈ మధ్య నెల కూడా కాలేదు. చనిపోయిన తర్వాత ఈ పిల్లోడు స్కూల్ పోతున్నాడు వస్తున్నాడు. మా అమ్మగా నిద్రపోతుంది కాబట్టి నేను డిస్టర్బ్ చేయకూడదు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వాసన వస్తూ ఉంటే వెంటనే వాళ్ళ మేనమామకు ఫోన్ చేసి అమ్మ 4 రోజుల నుంచి లేవలేదు, ఆహారం అన్నం అమ్మకు బాగలేనటువంటి, నువ్వు త్వరగా వస్తే నా హాస్పిటల్కి తీసుకుపోతాం, ఇక్కడ ఏదో చెడు వాసన వస్తుంది మామయ్య అంటే పాపం ఆయన తమ్ముడు అన్నలో పరిగెత్తుకుంటా వస్తుంది. ఆయన చనిపోయింది. ఈ పిల్లలు ఈ చనిపోయిన శవాన్ని ఏం చేస్తారు? మరి ఆ పిల్లలు అట్లే పెట్టుకున్నాడా? వెంటనే పోలీసులు వాళ్ళ క్రియలు కొనసాగించి అంతే తీసుకుపోయి పిల్లలు మనం కూడా బాప్తిస్మలో ఉన్నప్పుడు చనిపోయిన పాపమునకులు లోకమునకులు అన్ని చనిపోయి మనం నీళ్ళలో ఆది పెట్టబడిన తర్వాత మనం ఏం పడినామంటే ఇప్పుడు 5వ వచనం చూడండి. 5వ వచనం చదువుదాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారి ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఐక్యం గల వారమై. ఆయన పునరుత్థానం అంటే తిరిగి లేపబడ్డాడు. కాబట్టి నా మాట విని నా ఎందుకు విశ్వాసం వచ్చిన వాడు ఏం చేస్తాడంట? చదవండి. 5వ అధ్యాయం 24 వచ్చిన యోహాను సువార్త. త్వరగా అవసరమైన మంది తప్పకుండా చదవాల్సిందే. యోహాను సువార్త 5వ అధ్యాయం. నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోని రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. అది పునరుత్థానము. కాబట్టి ఈ యొక్క నీళ్ళలో నుంచి పైకి లేపబడ్డాన్ని బట్టి మనము యేసు ప్రభుతో పాటు పునరుత్థానమై ఉన్నాము అని కదా, పునరుత్థానమై. అది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఈ క్రియలు మన జీవితాంతం మనల్ని జరిగించబడతాం. ఒకరోజు జరిగేది. ఇది సాదృశ్యం మనకు మాత్రమే. అయితే మనము ప్రభు వచ్చేంత వరకైనా మన స్వచ్ఛంత వరకు ఈ క్రియలు మనం జరిగించబడతా రావాలి. మనం చనిపోయిన వాళ్ళం, లోకానికి చనిపోయిన వాళ్ళం. భక్సింగ్ గారు ఒకసారి ట్రైన్లో చనిపోయినవారు అంటే భక్సింగ్ గారు ఒకసారి ట్రైన్లో పోతారు. వెళ్తుంటే తన ముందు సీట్లో కొందరు కార్స్ ఆడుకుంటాడు. కార్స్ ఆడుకుంటుంటే ఈయన అగ్రగణ్యుడు అన్నిట్లలో లండన్లో మారుమనసు పొందకమునకు భక్సింగ్ గారు అన్నిట్లలో ఆరితేరినవాడు. ఇప్పుడు ప్రభుని నమ్ముకొని గొప్ప సేవకుడైన తర్వాత ట్రైన్లో పోతుంటే ఒక ఆయన వాళ్ళ కార్స్ ఆడేటోడు, నువ్వు ఎందుకు మాతో పాటు నీ హ్యాండ్ వేయకూడదు, నీ చెయ్యి మాతో కలుపు అన్నాడంటే కార్స్ ఆడేటోళ్ళు 3-4 ఆడుతూ ఉంటారు కదా, మాతో పాటు నువ్వు మాతో కలవరు. అప్పుడు హ్యాండ్స్ అన్నాడు. నా చేతులు లేవు అన్నట్టు. వాళ్ళకి పట్టుకుని ఏంది అంత మంచి చేతులు, సూట్ వేసుకున్నావు, వైట్ కోట్ వేసుకున్నావు, మరి చేతులు లేకుంటాడంటే ఇవి నా చేతులు కాదు, ఇట్స్ నాట్ మై హ్యాండ్స్, ఇవి నా చేతులు కాదు, ఇవి ఇంకెవరి మరి వాళ్ళకి అర్థం కాలేదు. దాన్ని బేస్ చేసుకొని సువార్త చెప్పాను. కాబట్టి నేను చనిపోయినా నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం అన్నీ నావి అన్నీ నా ప్రభు అయిన యేసుక్రీస్తువే. కాబట్టి పిల్లరా నూతనంగా మనం లేపకున్నాం. ఇవన్నీ కూడా వీటితో మనం ఏమి కూడా దేవుని చిత్తం ఎరగకుండా మనం ఏమి కూడా కలిగించకుండా చేయలేము కూడా. దేవుడు యొక్క మనము లోపల హెచ్చరిస్తాడు. ఏమైనా హెచ్చరిస్తాడంట? ఇదే త్రోవ, ఇందులో నడువడి నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడుతున్నది. పక్షి గారు క్యాసెట్ కూడా ఉన్నాయి వినండి. ఆయన టోన్ సింహంలాగా కానీ అంటాడు. చనిపోయినంత వరకు ఆయన టోన్ అంత
ఎక్కువసార్లు ఆయన ఇంగ్లీష్లో ఈ మాట చెప్పడం నేను వింటాను. ఇదే త్రోవ ఇందులో ఉన్నటువంటి, ఇదే త్రోవ ఇందులో ఉన్నటువంటి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని విశ్వాసం ఉంచబడిన తర్వాత లోపల నిన్ను దేవుని యొక్క ఆత్మస్వరం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ చేస్తావా, ఇది చేస్తావా, నా కుమారుడు నా కుమార్తె ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తాను. కాబట్టి దేవుని యొక్క స్వరం మనల్ని చేయకూడదని చెప్తా వస్తాం. ఇవి చూడండి, మొట్టమొదటి బాప్తిస్మం ముందు ఏంటిన్నాయి, నిర్జీవక్రియలు విడిచి మారుమనసు పొంది దేవుని అందరి విశ్వాసం రకరకాలు ఉన్నాయి. ఎందుకు చెప్తే ఈ సమయం విరోధంగా సరిపోదు, కానీ మీకు అర్థం కావడం కోసం. మరి బాప్తిస్మం కోసం సిద్ధపడ్డారా? బాప్తిస్మం కోసం సిద్ధపడి మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నాక మళ్ళీ మీకు హస్తనిక్షేపణ వాక్యం ఎందుకంటే ఎంతవరకు సమయం లేదు మనకు. ఎందుకంటే ఈరోజు ఆరాధన వాక్యం చెప్పాలి, తర్వాత బల్ల కూడా ప్రారంభించాలి. తర్వాత బాప్తిస్మం తర్వాత మళ్ళీ 3 ఉన్నాయి. ఏమున్నాయి? హస్తనిక్షేపణ, మృతుల పునరుత్థానము, హస్తనిక్షేపణము అంటే ఇది ఇంతకుముందు చెప్పాను కదా, నా మీద ఎవరు చేతులు పెట్టారు నేను ఇట్లా తయారైపోతాను నాకు అనుకోవడం జరుగుతుంది. హస్తనిక్షేపణ అంటే అభిషేకించినటువంటి దేవుని సేవకులు వాళ్ళు మంచి తల మీద చేపెట్టి, ఇంతవరకు నువ్వు లోకంలో ఉన్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, లోకానికి లోబడి ఉన్నావు, సాయితాన్ని ఇప్పుడు వాటి బంధకాల నుంచి వినిపించుకున్నావు, నా కుమారుడు నా కుమార్తె ఇప్పటి నుండి నువ్వు దేవుని సంఘంలో నువ్వు చేర్చబడినావు. కాబట్టి మీరు యేసుక్రీస్తుని ఇదో పలానా వాగ్దానం ఇస్తున్న ప్రార్థన చేసి అది చెయ్యి పెట్టి ప్రార్థన చేయడము. తర్వాత ఏముందండి? మృతుల పునరుత్థానము. మృతుల పునరుత్థానం అని సామాన్యంగా నంబర్ సర్దుకలు పరిశీలన ఉన్నారంట. ఒకరేమో తిరిగిలేస్తారంటే వాళ్ళు ఎక్కడ లేస్తారని చెప్పారు. మృతుల మనం కూడా తిరిగి ప్రభుత్వం పాటు లేపబడతాం. ఈ మృతుల పునరుత్థానం చెప్పి చాలా ఉంది విషయం. అయితే మనము రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత చనిపోయినటువంటి వారు యేసు ప్రభు త్వరగా రానున్నాడు, మధ్యాకాశంలో మన పితరులతో పాటు వచ్చినప్పుడు సమాధులను ఉన్న వాళ్ళంతా లేపబడతాం. ఏమన్నా అనిలన్నా ఎక్కడ లేపబడతాం? సమాధుల నుంచి. ఒకవేళ మనము యేసు ప్రభు వచ్చేంత వరకు మనం బతుకున్నాం అనుకో, ఏమవుతాం? సమాధుల లేకపోతాం. మనమేమవుతామన్నా? మరి మనం బతుకున్నాం. నేను మానవస్పతిగా బాప్తిస్మం తీసుకున్నా దేవుడు, మరి నేనేమవుతా అంటే మోసపూకుడి రక్త మాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం ఆ మాటలు ప్రతిపత్తులు ఉన్నాయి. మనం ఆ మీద సజీవులమైన ఆ మీద ఎవరు చనిపోయేంతా మృతుల పునరుత్థానం మనం ఆ సజీవులమైన మనము ఈ యొక్క శరీరము ఏమైపోతుంది? మహిమా శరీరంగా మార్చబడతారు. ఆయనతో పాటు మనం కూడా ఆ మధ్యాకాశంలో కొనిపోతుంది. యుగ యుగాలు ఆయనతో పాటు ఉన్నాడు. ఇది పునరుత్థానము అనేది, మృతుల పునరుత్థానము. మనం చనిపోయినా కానీ మా తండ్రి గారు, మా పెద్దలు, మా పితరులు అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నప్పుడు తిరిగి లేపబడతారు. మా అప్ప మారవలసి పొందిన ఎవరు నన్ను మా వాళ్ళంతా పాస్టర్లు ఎప్పుడు జమలూరులో అన్నిటికంటే మా ఊరిలో ఉన్న సంఘం మొట్టమొదటి స్టార్ట్ అయింది. మా వాళ్ళంతా పాస్టర్లు నన్ను బాప్తిస్మం తీసుకోమంటావు అనేటాడు. దేవుని కృపను బట్టి వాళ్ళు చనిపోకముందుకు ఇద్దరు వృద్ధాప్యంలో రక్షణ పొందినారు, మానవలసి పొందినారు, బాప్తిస్మం తీసుకున్నారు. అంటూ మామూలుగా పెద్ద పెద్ద సంఘాలలో ఆరాధన చేయాలనుకుంటే సమయం దొరకదు. కానీ ఎప్పుడు ఈ ముసలాయన ఆరాధన చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఆరాధన ఎప్పుడు సబ్బాతు అనేది పదం వాడతాడు. పోయిన సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు నన్ను కాపాడటం పిల్లరా. ఇది దేవుడు మన సంకల్పం చొప్పున వారు కూడా పిలువబడినారు కాబట్టి మనం కూడా పిలువబడినారు కాబట్టి మొట్టమొదటి బాప్తిస్మం అంటే దేవుని యొక్క సంకల్పం. మనం పిలువబడినాం. చివరిది ఏమంటే చివరి ఏముందమ్మా? నిత్యమైన తీర్పు ఉంది. తీర్పులో దేవుని యొక్క సింహాసనం ఏర్పరచబడుతుంది. ఆ సింహాసనం ఎదుట అందరూ లోకమంతటా చిన్న పెద్ద వాళ్ళు విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ లోకులు కానీ వీళ్ళు కానీ రాజులు కానీ సైన్యాధిపతులు రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ వాళ్ళు చైనా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ ఆ సింహాసనం మీద నిలవబడాలి. అప్పుడు తీర్పు జరుగుతుంది. గ్రంథములు తెరవబడతాయి. ఆ గ్రంథంలో జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే ఆ జీవంలోకి ప్రవేశిస్తూ వస్తారు. ఆ పిల్లల ఆ తీర్పు ఉందనేది మనం విశ్వసించాలి. బాప్తిస్మానికి ముందు జరిగేటువంటి విషయాలలో చివరిగా మనము తీర్పులో నిలవబడతాం, తీర్పులో ఉంటాం. అందుకని ఒక మాట చూద్దాము. తిమోథీ రాసినటువంటి పత్రిక
తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తిమోతి 5వ అధ్యాయం 24-25 వచ్చిన చదవాల, గట్టిగా చదవాల. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుతున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడనివి దాచబడనేరు. ఒక మాట్లాడమ్మా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం అందరూ కలిసి అవుతాయి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మరియు గొప్పవారిని కొద్దివారిని ముగ్గులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు సూచించుని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వారు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం 2వ మరణం. 15 ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయడు. చూడరా, దేవుని యొక్క నిత్య సింహాసనం మీద, ధవల సింహాసనం మీద జరిగే తీర్పు. నువ్వు 100 ఏళ్ళ ముందు చనిపో, 1000 ఏళ్ళ క్రితం చనిపో, 2000 ఏళ్ళ క్రితం చనిపో, ఆదాము మొదలుకొని ఈనేటి వరకు అందరూ కూడా ఈ క్రమంలో నిలవలసిందే. నిలబడిన తర్వాత ఏమవుతుంది? గొర్రెలను మేకలను అందరిని వేరుపరిచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, ఇది నిత్యమైన తీర్పు. కాబట్టి బాప్తిస్మం గురించి బోధ ఏంటి? ముందు జీవితులు, మారు మనసు, దేవుని విశ్వాసం తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏంటి జరిగే విషయం ఏంటి? ఏమా హస్తనిక్షేపణం, పునరుద్ధానంలో ఇవి 7 విషయాలు. కాబట్టి సమయంలో మీకు బాప్తిస్మం ఇస్తాము. బాప్తిస్మం తర్వాత వెంటనే వచ్చేసి మేము ముగ్గురము మరి మీ చేతులు పెట్టి ప్రార్థన చేసి మీకు వాగ్దానం కూడా ఇస్తాము. ఇప్పుడే ఈ వాగ్దానాలు మనకు జీవితాంతం ప్రభు వచ్చేంత వరకు. నా బాప్తిస్మ వాగ్దానం ఏంటంటే నిన్ను తన స్వకీయజనంగా నేను ఏర్పరచుకోలేను. ఇది నా బాప్తిస్మ వాగ్దానం. నిన్ను తన మీకు ఇచ్చారా వాగ్దానాలు? వచ్చారా? మరి బాప్తిస్మ తీసుకున్న వాళ్ళకి ఇచ్చారా? బాప్తిస్మ తీసుకున్నప్పుడు వాగ్దానం ఇస్తాడు. మన వాగ్దానం మనం వాగ్దానం దైవజనులు భక్సింగ్ గారి క్రమంలో ఉన్నటువంటి వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పిల్లలు ఇది వాగ్దానం ఇస్తాము, ప్రార్థన చేస్తాము. మరి అందరూ అప్లికేషన్స్ ఫిల్అప్ చేశారా? మరి అనిలతో సంతకం చేస్తారా? మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మరి అంత సమయం లేదు.